అస్సలు దూరంగా లేను. ఓ అవునా? మధ్యలో ఒక 1 month తీసేసినాను ఇన్స్టాగ్రామ్. కానీ అది తీసేస్తే ఏదో లోటుగా ఉన్నట్టు అనిపించింది. ఏదో ఒక రకంగా డోపమైన్ అయితే రిలీజ్ అవ్వాలి బ్రెయిన్లో, ఎందుకంటే అది హ్యాపీ హార్మోన్ అండ్ స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది. మెయిన్స్ అప్పుడు బీభత్సంగా స్ట్రెస్ ఉంటుంది. అవును. అండ్ ఫ్రెండ్స్ దగ్గర లేరు. ఎవరైతే ఫిలిమ్స్ అవ్వలేదో వాళ్ళు ఇంట్లో ఉన్నారు కొన్ని రోజులు. సో దగ్గర లేకపోవడం వల్ల నాకు ఎంజాయ్ చేయాలన్నా కానీ వాటికి నాకు ఇన్స్టాగ్రామే హెల్ప్ అయింది. అండ్ యూట్యూబ్ కూడా సోషల్ మీడియానే కదా మ్యామ్. నేను యూట్యూబ్లో చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తే మొత్తం ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉంటాయి, న్యూస్ ఛానల్స్ ఉంటాయి. సో బుక్స్లో ఎప్పుడైనా బోర్ కొట్టి నా యూట్యూబ్ ముట్టుకుంటే అక్కడ కూడా ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడడం, లేకపోతే న్యూస్ ఛానల్ ఏదైనా కొత్త న్యూస్ రావడం, ఇట్లా ఉండేది నా ప్రిపరేషన్. సో ఏది ఎక్కడ మిస్ అవ్వలేదు, కానీ వీలైనంత వరకు అన్నీ యూజ్ చేసుకున్నాను పాజిటివ్కి. రైట్. ఈ జర్నీలో నా వీడియోలు ఎప్పుడైనా చూసారా? ఓ మ్యామ్, మీరు మీ వీడియోలు, ఆ ఇంటర్వ్యూస్ ఎస్పెషలీ వీళ్ళవి సివిల్ సర్వెంట్స్వి అవి మోటివేటింగ్ ఉండేవి. ఎందుకంటే నేను అన్నా కదా మ్యామ్, సివిల్ సర్వీసెస్ కొట్టిన వెంటనే ఫస్ట్ చేయాలనుకునేది మీ ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాం. So sweet of you. అది Thank నేను you. Yes, చూసినా so many people told me this. Really, yeah, I do accept. సో ఎప్పుడో మీకు కాల్ వస్తుందని వెయిట్ చేశాను. అది ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చాక. I know. మీ నెంబర్ నాకు కొంచెం లేట్గా వచ్చిందండి యాక్చువల్లీ. లేకపోతే మిమ్మల్ని ఆ రోజు అక్కడే కలుద్దామనే వచ్చాను యాక్చువల్లీ. అయ్యో. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు వచ్చారు ఆ ప్లేస్కి. అండ్ సో వరంగల్లో ఉండడం వల్ల ఇంకొంచెం టైం పట్టింది. కానీ వీడియోస్ చూసేవాడిని మ్యామ్. ఫస్టే అయిపోగొట్టేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఓకే అయిపోగొట్టేశాను. తర్వాత ఇంకా కొత్తవి ఎప్పుడు వస్తాయని వెయిట్ చేసేవాడిని. అంటే ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఈ మధ్యలో జర్నీలు ఎప్పుడైనా లో అనిపించినప్పుడు సరే చూద్దాము అని అట్లా వాళ్ళ జర్నీస్ కూడా చూసి నేర్చుకోవడం బాగా అనిపించేది. ఎందుకంటే నేను ఎంతమంది స్టూడెంట్స్ని చూస్తానంటే ఈ జర్నీ చేసిన వాళ్ళు, అన్ని అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు గివప్ ఇచ్చేస్తారండి. అంటే నేను ప్రిపేర్ అయిపోయాను, ద బెస్ట్ ఇచ్చేసాను, ఇక నా వల్ల కాదు దేవుడా, ఇక ఏం చేస్తావు నువ్వే చెయ్యి అన్న కండిషన్లో ఇంకా వదిలేస్తారు. అలాంటి స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ నేను చాలా చూసాను. లాస్ట్ మినిట్ అలా అనుకున్న వాళ్ళు టక్కన రిజల్ట్స్ వచ్చి వితిన్ 100లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నాది కూడా అంతే మ్యామ్. నేను ఇంకా మళ్ళీ ప్రిలిమ్స్కి చదువుకుంటున్నాను ఈరోజు నేను రాయాల్సి ఉండింది, రాయలేదు. మళ్ళీ ప్రిలిమ్స్కి చదువుకుంటున్నాను చాలా సీరియస్గా. అసలు రాదనుకున్నాను. ఏదో ఒక ర్యాంక్ వస్తుంది మహా అయితే, లెక్కలు వేసుకునేవాడిని, ఈ పేపర్ ఇంత, ఈ పేపర్ ఇంత. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని వస్తే ఇది వస్తుంది, లేకపోతే ఫెయిల్ అవుతా, మళ్ళీ చదువుకోవాలి. అమ్మో ఫెయిల్యూర్ అయితే నన్ను ఎవరు ఇప్పటివరకు ఫెయిల్యూర్గా చూడలేదు, అది ఎట్లుంటుందో అనిపించేది. లక్కీగా అన్నీ కలిసి వచ్చి ఇలా జరిగింది మ్యామ్. ఒక్కడి ఎఫర్ట్ వల్ల అయ్యేది కాదు ఈ ఎగ్జామ్. ఏదో ఒక స్టేజ్లో అందరూ హెల్ప్ చేయాలి. డాఫ్లో ప్రయారిటీ ఏం పెట్టారు? ఐఏఎస్ పెట్టా మ్యామ్. ఐఏఎస్ అబ్సల్యూట్లీ వచ్చేస్తుంది మీకు. నేను అనుకుంటే ఓన్ స్టేట్ వస్తుందేమో అనుకుంటున్నాను. రాదనుకుంటాను మ్యామ్. వితిన్ 50 కదండి? 50 అండి, కానీ ర్యాంక్స్ ఈ మధ్యలో ర్యాంక్స్ బేస్ చేసుకొని ఉండట్లేదు. మనము ఇక్కడ ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది, మన ముందు తెలంగాణ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇస్తున్నారు. నాకు ఎక్కడ వచ్చినా హ్యాపీయే మ్యామ్. ఇది కాకపోతే మహారాష్ట్ర వస్తుంది అనుకుంటున్నాను, కానీ ఎక్కడ వచ్చినా హ్యాపీగా పని చేసుకోవచ్చు. సో సెకండ్ దేనికి పెట్టారు? మహారాష్ట్ర పెట్టాను. ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ పెట్టాను మ్యామ్. నాకు ఐపీఎస్ అవ్వాలని ఉండింది చాలా. ఓకే. ఆ యూనిఫామ్, గన్స్, ఇందాక కంప్యూటర్ గేమింగ్ అన్నారు కదా, మొత్తం గన్స్తో ఆడుకునేవాడిని. రియల్ లైఫ్లో పట్టుకోవడం చాలా బాగుంటుందేమో అనిపించింది. కానీ గాడ్కి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. నన్ను అది 1480 చేసి ఉంటే నేను మంచిగా ఐపీఎస్ తెలంగాణ అయ్యేవాడిని. ఎప్పటి వరకు మీకు ఎలకేషన్స్ అవి తెలుస్తాయి? ట్రైనింగ్ ట్రైనింగ్ మధ్యలో తెలుస్తాయి కదా. ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఎప్పుడుందో? ట్రైనింగ్ ఇంకా డేట్ రాలేదండి. జూలై ఎండింగ్ అని కొంతమంది అంటున్నారు. నేను యూజువల్గా అయితే ఆగస్ట్ ఎండ్లో ఉంటుంది. ఈ 2 monthsలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మొక్కులు తీసుకోవడం ఒకటి, అప్పుడప్పుడు ప్లాన్ చేసుకొని కొంతమంది ఫ్రెండ్స్కి ఇప్పుడు ఎవరికైతే అవ్వలేదో ఫిలిం ఇది ఫైనల్గా కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ హెల్ప్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చాను. దట్స్ అమేజింగ్, దట్స్ రియల్లీ నైస్. అలా అయితే ఇవాళ ప్రిలిమ్స్కి మీకు చాలా మంది కాల్ చేసి ఉండాలి. అవును, నిన్న చేశారా? ఫ్రెండ్స్తో డిన్నర్ వెళ్ళేది ఉన్నా కూడా వాళ్ళకి బోర్ కొట్టించి మరీ ఈ ఆస్పిరెంట్స్తో ఫోన్లు మాట్లాడాను. ఓకే. అంటే నాకు అది ఎనీ అదర్ డిన్నర్, కాకపోతే రేపు వాళ్ళకి ఎగ్జామ్ కదా, అందుకని మాట్లాడాల్సి వచ్చింది. ఆ ప్రెషర్ మామూలుగా ఉండదు పాప. అవును మ్యామ్, నిజం.
ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఒక ఎత్తు, కంప్యూటర్ గేమింగ్, మీ సివిల్ ఇంజనీరింగ్, యూపీఎస్సీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ పాటలు పాడడం హాబీ ఎలా వచ్చింది మీకు అసలు? చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నా అండి. 10 డేసే ఎక్కువ రోజులు కాదు. జాయిన్ చేశారు నా వాయిస్ ఇట్లా ఈజీగా పాడడం చూసి. కానీ ఇంట్లో కాలనీ మేట్స్, ఇంట్లో అన్నయ్య అందరూ క్రికెట్ ఆడుకోవడం లేకపోతే బయట ఆడుకోవడం, నేను ఈ సంగీతంకి వెళ్ళినప్పుడు అది చూసి నేను గొడవ చేసి నేను మానేశాను. చాలాసార్లు అనుకున్నాను కంటిన్యూ చేస్తుంటే మంచి పెద్ద సింగర్ అయ్యేవాడిని అని. ఓకే. కానీ అట్లా అయిపోయింది. కానీ ఆ సింగింగ్ హాబీ అనేది ఎప్పుడు ఉండింది. కాలేజ్లో కూడా పాటలు పాడాను. ఇప్పుడు సడన్గా నాకు డాఫ్లో పెట్టమని అంటే నిజంగా నాకు హాబీస్ ఏమున్నాయంటే సింగింగ్ అనిపించింది. అవునా? పాడమన్నారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో? పాడమంటే పాడదాం అనుకున్నాను మ్యామ్. కానీ అసలు వీలవ్వలేదు, వాళ్ళు అడగలేదు. మాక్ ఇంటర్వ్యూస్లో అడిగారు. ఓకే. అడిగి పాడాక నువ్వు ఏదో ఒకటి చేసి అక్కడ పాడు అని చెప్పారు వెళ్ళేటప్పుడు. కానీ అస్సలు ఛాన్స్ రాలేదు. ఆ టెన్షన్లో మనకు నేను ఎక్కడైనా ఇరికిద్దాం వాళ్ళు పాడమంటారేమో అని అది గుర్తు కూడా రాలేదు. సరే, మీరు అంటే ఎలాంటి పాటలు మీరు ఇష్టంగా పాడతారు జనరల్గా? ఏదైనా పాడతాం మ్యామ్, నాకు నచ్చాలి కొద్దిగా. అది ఎలాంటి పాటలు నచ్చుతాయి మీకు? పర్లేదు చెప్పండి. మాక్ ఇంటర్వ్యూస్లో రకరకాల పాటలు పాడేవాడిని. ఒకసారి లవ్ సాంగ్స్ పాడేవాడిని, ఒకసారి ఏమో అది ఖడ్గం సినిమాలో ఒక పాట ఉంటుంది, నువ్వు అది కదా. అదేముంది అది అందరూ పాడతారు. అచ్చా, ఓకే. ఇంకోటి ఉంటుంది మ్యామ్, మేమే ఇండియన్స్ అని. ఓ, అది మంచి ఇంటిగ్రిటీ సాంగ్ ఒకటి. ఇండియన్స్ని పక్కాగా కరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తారు. ఎవరు రాశారు అని పాట చాలా బాగా రాశారు. కృష్ణవంశీ సార్ మీ సినిమాలో సాంగ్ అంటే ఇష్టం ఉండేది. చాలా బాగుంటుంది, ఆయన డైరెక్ట్ చేశారు ఆ సినిమాని. ఇంకొక అచీవ్ చేసిన ఆయన కూడా ఇద్దరు కలిసి పాడినట్టున్నారు మీ ఇద్దరు, లేదా ఇండివిజువల్గానే పాడారా? నేను పాడలేదండి, ఆయన దేవుడి కీర్తనలు కాబట్టి ఎక్కడైనా పాడొచ్చు, నావి ఎక్కడైనా పాడలేము కదా. ఓకే, డన్. మా ఇంటర్వ్యూలో పాడండి, ఏం పర్వాలేదు. నన్ను పాడమని కూడా ఎవరు అడగలేదు. మేము అనుకున్నాం అక్కడ అకాడమీకి వెళ్ళాక ఫ్యూజన్ సాంగ్స్ పాడదామని. నువ్వు దేవుడు పాడు, నేను పక్కన మిగతా అన్ని పాడతా అని. సో స్వీట్ ఆఫ్ యూ. ఒక సాంగ్. సత్యం పలికే హరిశ్చంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం, నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమే రా కష్టం, ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మం, అరే కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వులో ఇంద్రధనుసులం, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. ఎక్సలెంట్. మీరు ఏ జిల్లాకి వెళ్ళినా ద బెస్ట్ సర్వీస్ మీరు ఇస్తారని నా గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, డెఫినెట్లీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు సాక్రిఫైస్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుందని అనిపించింది. మనీ ఖర్చు పెట్టడము తిరగడం కంటే నేను యాక్చువల్గా ఒక ట్రిప్కి వెళ్ళాల్సింది ఉంది, అబ్రాడ్ ట్రిప్, కానీ అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక్కడే ఉండి ఫ్రెండ్స్కి వెళ్ళక హెల్ప్ చేద్దామని. ఇప్పుడు ఇంతకీ మీ పెళ్లి గురించి నాకు వచ్చింది చావు. మీరు అసలు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఏంటి, ఎలాంటి అమ్మాయి కావాలని ఆల్మోస్ట్ ఒక 7-8 కాల్స్ వచ్చాయి నాకు. ఏం చెప్పమంటారు వాళ్ళందరికీ చెప్పండి. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకున్నాను. నా ఏజ్ జస్ట్ 22, ఇంకా 10 రోజులు అయితే 23 వస్తాయి. ఒక 29కి తప్ప నేను చేసుకోను. సో ఎవరైతే ఈయన చేసుకోవాలనుకున్నారో అట్లీస్ట్ మినిమం 5 ఏళ్ళు ఆగాలి మినిమం కదా. ఎలానే ఇప్పుడు మీరు ట్రైనింగ్ 2 years ట్రైనింగ్ హ్యాపీగా నా లైఫ్ నేను కొంచెం బతుకుతాను. కానీ అమ్మ వాళ్ళు కూడా అదే ఒపీనియన్ ఉంటారు, యువర్ జస్ట్ టు యంగ్ కాబట్టి. పెద్ద అన్నయ్య ఉన్నారు కాబట్టి ఫ్యామిలీలో కూడా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు. సో వాళ్ళ లైన్లో ఉన్నాను చాలా వెనకాల. ఏం పర్లేదు మ్యామ్, చాలా వెయిట్ చేయొచ్చు. ఓకే, నా లైఫ్ నా జాబ్ నేను ఎంజాయ్ చేస్తాను. దట్స్ ట్రూ. మీ జాబ్ మీరు ఎంజాయ్ చేస్తారు, మీ ప్రొఫెషన్ని, అట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్లీ.